ఇప్పుడు కర్రులోనిదే బర్రె అన్నట్టు ఎవరి చేత అయితే డబ్బులు ఉంటున్నాయో ఆ డబ్బులు ఉన్నోడే ఓట్లు అంటే ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేయాలి, పోటీ చేసి గెలవాలనే కాడికి వచ్చింది లెక్క. ఒక నక్క ప్రమాణం చేసిందట ఇంకెవరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం వ్యక్తపరిచిందట ఏమని, ఇంకెవరిని సంవరించనని. అయితే ఇది విన్నటువంటి గొర్రెలు ఇంకా తలలూపుతూనే ఉన్నాయి. నక్క స్వభావమే మోసం చేయడం, అంటే అబద్ధం ఆడడం, మోసం చేయడం, తర్వాత చీటింగ్ చేయడం అనేటువంటిది నక్క స్వభావం. తర్వాత పులి నేను ఎవరిని చంపనని చెప్తుందట. చంపకుండా అది బతుకుతుందా అంటే బతుకదు, ఎందుకంటే తినేది మాంసం. అది తినేది ఏదో ఇప్పుడు గడ్డో లేకపోతే ఇంకేదో పండ్లు తిని బతుకుతుందా అంటే కాదు. మాంసం తినాలంటే గ్యారంటీ ఇంకో జంతువునో లేకపోతే జింకనో బింకనో దేన్నో దాన్ని చంపాలి, తినాలి. ఇది చెప్తుంటే అంటే ఇటువంటి మాటలు చెప్తుంటే విన్నటువంటి గొర్రెలు ఇంకా తలలోపుతూనే ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులు కొంతమంది చెప్తుంటారు, రకరకాల మాటలు చెప్తుంటే కొంత పబ్లిక్ అరే కావచ్చు అసలు సూపర్ అసలు మంచిగా చెప్తున్నట్టు అనుకుంటారు.